ప్రశ్న రావాలని పవన్ కళ్యాణ్కు సంబంధించిన వీడియో ఈరోజు అన్ని పవన్ కళ్యాణ్ మీద వీడియోలు చేసినప్పుడు ఎప్పుడు ప్రశ్న రావాలని మీద అరెస్ట్ చేసే ప్రయత్నం చేయలేదు. కానీ ఈరోజు బీజేపీకి సంబంధించినటువంటి ఛానళ్ళ మీద బీజేపీకి సంబంధించినటువంటి అయోధ్య రామ మందిరాల మీద ఈరోజు జరుగుతున్నటువంటి అక్రమాలు అన్యాయాల గురించి మాట్లాడుతున్న క్రమంలో ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వీడియోల మీద చేస్తున్నట్టుగా కాకుండా ఇంతకుముందు మాట్లాడినటువంటి వీడియోల మీద చేసిన దానికి కారణంగానే అరెస్ట్ చేసి పవన్ కళ్యాణ్ను ప్రశ్నించడం వల్లనే ఇదంతా జరిగిందనే డ్రామా మొత్తాన్ని క్రియేట్ చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ మీద నెట్టి పవన్ కళ్యాణ్ మీద తుపాకీ పెట్టి బీజేపీ రావణ్ను కాల్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా బండి సంజయ్ అనే వ్యక్తి రాజకీయ జీవితాన్ని అట్నే చేసింది బీజేపీ. ఆయన కొడుకు ఒక అత్యాచార కేసులో ఇరిగినప్పుడు వెంటనే తీసుకెళ్ళి కోర్టులో అప్పచెప్తే లేదంటే ఏదైనా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అదే 2 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి బండి సంజయ్ కనుక ఆయన కొడుకును అప్పచెప్పి నా కొడుకు మీద కేసు అయింది కాబట్టి నేను అప్పచెప్తున్నా అనిపేసి ఒక మాట అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ అనే వ్యక్తి నెంబర్ 1 లీడర్గా ఎదిగేటోడు. అట్లా ఎదగకుండా ఉండడం కోసమే నరేంద్ర మోడీ మీటింగ్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడదామని చెప్పేసి బీజేపీ తెలంగాణ పెద్దలు బీజేపీ కేంద్ర పెద్దలు మాట్లాడి బండి సంజయ్ని ఒప్పించి ఆయన కొడుకును దాచిపెట్టి నరేంద్ర మోడీ వెళ్ళిపోయిన తర్వాత అరెస్టుకు ముందు కొన్ని రోజుల పాటు డ్రామా ఆడి లాస్ట్కు చేతులెత్తేసారు. బండి సంజయ్ పరిస్థితి ఏంది? రాజకీయంగా ఇప్పుడు బండి సంజయ్ని ఆ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నీ కొడుకును ఫస్ట్ సరిగా చూసుకోపో అని కామెంట్ చేసేటువంటి పరిస్థితి. ఈరోజు బండి సంజయ్ని ఏ విధంగా అయితే బీజేపీ నమ్మక ద్రోహం చేసి ఆయన కొడుకును అడ్డం పెట్టుకొని ఆయన రాజకీయ సమాధి చేయాలని ప్రయత్నం చేసిందో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే రాజకీయ సమాధిలోకి నెట్టేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకుంటే మంచిది. అలాగే మీ జన సైనికులు చెప్తా ఉన్నాం, మిమ్మల్ని ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద మీరు ఊపా కేసులు పెడతాము అది దాన్ని బెదిరించేది అంటే ఇక్కడ ఇంకో విషయం మీకు గుర్తు చేయాలి. తెలంగాణలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళ మీద కూడా నెక్స్ట్ మీరే అని చెప్పేసి కామెంట్లు చేస్తూ ఉన్నారు. విప్లవశ్రీ మీద కానీ మా మీద కానీ తులశ్చంద్ మీద కానీ రఘు మీద కానీ కాళోజీ సీనన్న మీద కానీ వీళ్ళందరి మీద కూడా నెక్స్ట్ మీరే అని చెప్పేసి కామెంట్లు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయ్యా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులే కాదు, తెలంగాణ రాష్ట్రంలో నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయి, నక్సలైట్ల భావజాలం ఉన్నది, లేదంటే వీళ్ళ నెత్తురు ఎర్రగా ఉన్నదని చెప్పేసి మీరు కనుక అరెస్టులు చేయాలనుకుంటే యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి నక్సలైట్లతో సంబంధాలు ఉండే కావచ్చు, నక్సలైట్ల భావజాలంతో సంబంధం ఉండదు కావచ్చు, కానీ ఇక్కడ ప్రతి ఒక్కడు ప్రశ్నించేటోడే. ఈరోజు ఇక్కడ నేను కూర్చొని మాట్లాడుతున్నటువంటి క్రమంలో నా వీడియో తీస్తున్నటువంటి మా కెమెరామెన్ అన్న కూడా ప్రశ్నించే గొంతుకనే. ఎప్పుడన్నా మేము తప్పు మాట్లాడితే అన్నా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడుగుతాడు. ఇక్కడ మా దగ్గర ఎడిటింగ్ చేసేటువంటి ఎడిటర్లు కూడా ప్రశ్నించేటువంటి గొంతుకలే. ఈరోజు నేను కనబడుతున్నా, విప్లవశ్రీ కనబడుతుంది కావచ్చు, కానీ మా చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు. అన్యాయం జరిగితే మా ఇంట్లో ఉన్నటువంటి మా అమ్మ కూడా ప్రశ్నిస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరి నెత్తురులో ప్రశ్నించడం ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మీరు ప్రశ్నిస్తే ఓర్చుకోలేనటువంటి గుణంలో ఉన్నారు కావచ్చు. తెలంగాణలో ఎన్నో సమస్యల మీద ప్రశ్నిస్తూనే ఉంటాం. ఏ రోజు కూడా ప్రాణాలకు భయపడి తెలంగాణ ప్రజలు ఎవరు కూడా భయపడి వెనక్కిపోయినటువంటి పరిస్థితి లేదు.